కడప జిల్లా రాజంపేటలో ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. తెదేపా, కాంగ్రెస్, వైకాపాలతో పాటు భాజపా సైతం బరిలో ఉన్న పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్య నెలకొంది. 2009 ఎన్నికల్లోనూ తెదేపా, కాంగ్రెస్ ప్రజారాజ్యం తలపడ్డాయి. గెలుపుపై కన్నేసిన పార్టీలు సామాజిక అంశాల ప్రాతిపదికన ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కడప జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతున్న రాజంపేటలో ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేడ మల్లికార్జున్ రెడ్డి మొదటిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ అభ్యర్థి తరపున ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. జిల్లా మంత్రి రామచంద్రయ్యతో పాటు మరో మంత్రి అహ్మదుల్లా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 2009 ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డిని బలపరిచిన పలువురు స్థానిక నేతలు మద్దతు పలకడంతో గెలుపుపై మల్లికార్జున్ రెడ్డి ధీమాతో ఉన్నారు. మండలంలోనూ ప్రతి ఊర్లోనూ మంచి స్పందన కనిపిస్తుంది. ఆ స్పందన కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే మేము గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి, మేము మా మేడా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కొన్ని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి. బ్రహ్మాండంగా అన్నదానం పలుకుతున్నారు. వారి స్పందన చూస్తుంటే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పసుపులేటి బ్రహ్మయ్య పోటీ చేస్తున్నారు. 1994 నుంచి 2004 వరకు శాసనసభ్యుడిగా ఉన్న బ్రహ్మయ్య కొంతకాలం మంత్రిగాను పనిచేశారు. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తో పాటు తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణనాయుడు, పయ్యావుల కేశవ్ తమ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సైతం 2 తపాలు పర్యటించారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు సునాయాసమని బ్రహ్మయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలహీన వర్గాల వారు, దళితులు కూడా పార్టీ వైపు ఎక్కువగా ఈసారి మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ చేసేటటువంటి అరాచకాలకు, పాలిగాళ్లు పెత్తనం చేసేటటువంటి అరాచకాల ద్వారా ఇబ్బందులు పడినటువంటి సామాన్య పౌరులంతా కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున గెలుపొంది అనంతర పరిణామాలతో ప్రస్తుతం వైకాపా తరపున పోటీ చేస్తున్నారు తాజా మాజీ శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఆయన తరపున ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రచారం నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా అంబటి రాంబాబు, లక్ష్మీ పార్వతి, రోజా తదితర నేతలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అమర్నాథ్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఈ నెల 9, 10 తేదీలలో వైఎస్ సతీమణి విజయమ్మ ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ టౌన్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ప్రజలు నిజంగా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా నేను విజయం సాధించడం తథ్యం. ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్నా ఓటర్ల నాడి ఎవరికీ అంతు పట్టడం లేదు. స్థానిక సమస్యలతో పాటు ప్రధానంగా రాజంపేటలో సామాజిక వర్గాల ఓట్ల మీదనే అన్ని పార్టీల నేతలు ఆశలు పెట్టుకోవడం విశేషం.